ఎక్కడున్న వారు అన్నదారు మనుషులందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక ఒక ఆలోచన కలిగి ఉంటారు. నేను ఉన్నతంగా సెటిల్ అవ్వాలని కదండి. ఎవరికి ఉండదు ఆ ఆలోచన? అందరూ కూడా ఉన్నతంగా ఉండాలనేది ఆలోచన ఉంటుంది. కానీ ఆ ఉండడానికి వారు చేస్తున్న పనేంటి అనేది ఇక్కడ ప్రాముఖ్యం. ఇక్కడ లోకానుసారంగా మనకు జ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి, పని ఉండాలి, కష్టం తెలియ ఇవన్నీ మంచివే. కానీ వాటితో పాటు కూడా ప్రధానమైనది దేవుడి చేత మీరు సృష్టించబడి నిర్మించబడినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము మీకు తెలియాలి. దేవుని యొక్క ఉద్దేశము ప్రకారంగానే మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు? నిర్మించాడు. ఊరికనే సరదాగా ఆయన నిర్మించడు. సరదాగా ఇక్కడ చూడండి, ఈ యొక్క మందిరంలో ఉంటున్న ఏ వస్తువు కూడా సరదాగా ఉండదు. ఇక్కడ వాటి యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అది ఒక ఉపయోగకరంగా ఉంటేనే మనం పెట్టుకుంటాం, అవునా? కనుక మీ చేతిలో ఉన్న పెన్ను కానీ, పుస్తకం కానీ, మీరు వేసుకున్నాక వస్త్రాలు కానీ ప్రతీది కూడా ఉపయోగకరంగా ఉంటేనే అది మనం వాడతాం, అంతే. అలాగే ఇక్కడ దేవుడు కూడా మిమ్మల్ని ఉపయోగకరంగా చేయడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవడంలో ఉన్న రహస్యం ఏంటో ఈ దినాన్ని మనం త్వరగా మనం ధ్యానించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తే పూర్తి చేస్తాను నేను. సో చూద్దాం యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి చదివితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. రైట్. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నారు అనేసి అంటే, ఇక్కడ మనము ఫలించాలని, మనం ఫలభరితంగా ఉండాలని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడున్న వారు అందరూ పట్ల కూడా దేవుని ఉద్దేశం ఉంటుంది. అందరూ పట్ల దేవుని ఒక ఉద్దేశం ఉంది. వాస్తవంగా దేవుడు చేత నిర్మించబడిన ప్రతి మానవుడు కూడా దేవుని కొరకు ఫలించాలన్నది ఆయన యొక్క కోరిక. అందరూ కూడా దేవుని యొక్క చిత్తంలో దేవునితో కలిసి నిత్యత్వంలో ఉండాలన్నదే ప్రధానమైనది. అయినప్పటికీ కూడా కొంతమంది మూర్ఖులు, అవిధేయులు, దేవుని తిరస్కరించిన వారు, అవిశ్వాసులు మొదలగు వారంతా కూడా ఏం చేస్తారంటే, వారు ఎన్ని అవకాశములు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని సద్వినియోగపరుచుకోకుండా వారు ఏం చేస్తారు, తృణీకరించుకుంటూ వారు ఏం చేస్తారంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. వారి జీవితంలో ఇది అంత మట్టుకు ఫలింపుకు రాదు. కనుక అయితే వారితో పోల్చుకుంటే మీరు ధన్యులే. ఎందుకంటే మీరు ఇంకనూ సజీవులుగా ఉన్నారు, మీరు కాస్త ఎరిగి ఉన్నారు. దేవుడు మనల్ని ఇలా పెట్టాడంటే, దేవుడు మనకి ఇలాంటి అవకాశం ఇచ్చాడంటే అది మనం సద్వినియోగం చేసుకోవాలనే కనీసం ఒక ఆలోచన ఉంది. కనుక ఇక్కడ మీరు ఆలోచిస్తే మనిషిని దేవుడు నిర్మించడంలో ఉన్న ఒక ప్రధాన రహస్యం ఏంటంటే మీరు ఫలించాలి అనేదే. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ రోమపత్రిక 7వ అధ్యాయంలో 4-5 వచనాలు చూస్తే, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. అనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైనను పాపేచ్ఛల మన అవయముల్లో కార్యసాధకములై ఉండెను. ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు ఇక్కడ ఈ యొక్క మాట తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ అసలు ఫలించడానికి మనం కానీ ఒకసారి ఆలోచిస్తే, మనం ఫలించడానికి మనం ఏమన్నా చెట్లా అంటే, అది మీరు ఆలోచిస్తే నిజంగా ఏం ఫలిస్తాయండి? బయట చెట్లే కదా ఫలిస్తాయి, చెట్లే కదా మనకి ఫలాలు ఇస్తాయి. అయితే మనం చెట్ల అంటే ఒక విధంగా అవుననే చెప్పాలి. ఎందుకు అనేసి చెప్పాలంటే, ఇక్కడ దేవుడు మనల్ని ఆ పోలికతో పోలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఈ చెట్లతోనే పోల్చబడింది అనేది ఇక్కడ కూడా మనం చూద్దాం. ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. కీర్తనలో 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషిని దేవుడు చెట్లతో పోలుస్తున్నాడు. చెట్లు ఎందుకంటే చెట్లు ఫలభరితంగా ఫలాలు ఇస్తాయి కాబట్టి. అదే రీతిలో మన దేవుడు ఏంటంటే తోటమాలి, ఒక రైతు లా ఉంటున్నప్పుడు
ఈ తోటలో ఉంటున్న చెట్లన్నీ కూడా ఆయన చేత నాటబడినప్పుడు అవన్నీ కూడా ఫలాలు ఇవ్వాలి కదా. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ మనుషులందరూ కూడా, మానవులందరూ కూడా చెట్లతో పోల్చబడిన వారు. చెట్లు ఫలాలు ఇస్తాయి కాబట్టి మనము కూడా ఫలాలు ఇవ్వాలి. అది దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. అయితే ఇక్కడ యేసుని నమ్మిన వారు చెట్టు, యేసుని నమ్మని వారు పొట్టు అని కూడా వాక్యం తెలియజేస్తుంది. అంటే ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో, నమ్ముతారో వారందరూ చెట్లలాగే ఫలిస్తారు. నమ్మని వారు ఏమవుతారో కూడా కీర్తనకారుడు అదే 1:4 కూడా తెలియజేస్తున్నాం. ఒకసారి చూడండి. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు కదండి. తుఫాన్లు వస్తాయి, గాలులు వస్తాయి, ఏ వచ్చినప్పటికీ కూడా చెట్లు అయితే ఊగుతూ ఉంటాయి, కానీ అవి ఎగిరిపోవు. కానీ పొట్టు అయితే ఏం చేస్తారంటే చిన్న గాలి వచ్చినా ఎగిరిపోద్ది. అయితే అదే రీతిలో దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముకుంటారో, వెంబడిస్తారో వారందరూ కూడా దేవుడు ఎట్లా ఉంచుతారో చెట్లు వలే ఉంచుతారట. అంటే వారు ఫలభరితంగా, వారు ఫలాలు ఇచ్చేవారుగా, స్టేబుల్గా, స్థిరత్వం కలిగి ఉంటారు. కానీ పొట్టు ఎవరైతే ఉన్నారో, అంటే ఇలా నమ్మకుండా అవకాశాలు ఇచ్చినప్పటికీ తృణీకరించుకుంటూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి వారు కూడా పొట్టు వలే ఎగిరిపోదురు. నేను మీకు చెప్పాను, గుర్తుందో లేదో, 2-3 ఏళ్ళ కిందటే 3 అంతుల సంఘం వెళ్ళిపోతుందని చెప్పాను. మీకు గుర్తుందో లేదో, అది జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పొట్టు వలే ఎగిరిపోతారు. మీరు అనుకుంటున్నారు. అయితే మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక నిబంధన మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవా నేను చెట్టు వలే ఫలించే వాడిగా నేను ఉండాలి, కానీ పొట్టు వలే ఎగిరిపోకూడదు. పరిస్థితులు ఏ వచ్చినప్పటికీ కూడా నేను స్థిరత్వం కలిగి భక్తి సాధనలో ఉన్నతంగా ముందుకెళ్ళిపోవాలి అనే ఒక నిబంధన దేవునితో చేసుకోండి. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఒక మాట తెలియజేయబడుతుంది. ఏంటంట, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము కూడా పడగొట్టబడతారట. కనుక మీరు అనుకోవచ్చు, ప్రస్తుతానికి నేను చాలా స్టేబుల్గా ఉన్నానండి, చాలా ఉన్నతంగా, నేను చాలా విశ్వాసంలో ఒక ఉన్నతంగా ఉన్నాను, నేను కదిలించబడను అంటే మంచిది. కానీ అది చివరి వరకు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే అలాంటి వారు సైతము కూడా పొట్టు వలె ఎగిరిపోయే కాలం వస్తుంది. కనుక జాగ్రత్త మీ విశ్వాసాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని ఏంటంట, ఒక ఉపమాన భాషలో, ఉపమాన రీతిలో దేవుడు చెప్పిన సందర్భాలు ఉంటాయి. కనుక వాటిని మనం అర్థం చేసుకోవడంలో ఇక్కడ లోపం జరుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేసి అంటే, మీరు ఫలించాలని. అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే లేదు, అందరూ ఫలభరితంగా ఉండాలి, నిత్యత్వమును ఉండాలనేది దేవుని కోరిక అయి ఉండొచ్చు. కానీ దానికి తగిన రీతిలో మీరు కృషి చేస్తే అది సాధ్యపడుతుంది. చూడండి, దేవుడికి ఏదన్నా అసాధ్యమా అంటే కాదనే అంటాం కదా. కానీ మరి అసాధ్యం కాలేనప్పుడు దేవుని ఉద్దేశము అందరూ కూడా రక్షించబడాలి అంటున్నప్పుడు ఎందుకు అందరూ రక్షించబడట్లేదు? ఎందుకు? కలుగునుగాక, మారునుగాక అంటే అయిపోద్ది కదా. ఎందుకు ఈ శ్రమలో అంటే, ఇక్కడ దేవుడు మనందరికీ కూడా ఒక స్వేచ్ఛనిచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. అది మనందరినీ కూడా ఏంటట, మీకు ఒక స్వేచ్ఛ, ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని సంపూర్ణంగా మంచి కొరకు వినియోగించుకోవాలి. దేవుని యొక్క ప్రేమ అందులోనే కనబడుతుంది. దేవుడు హిట్లర్ కాదండి. దేవుడు ఒక బలవంతంగా, ఒక నియంతగా మిమ్మల్ని నియంత్రించడు. అయితే మంచి చెడును చాలా సూక్ష్మముగా, తేటగా మాత్రం తెలియజేస్తాడు. అయితే నీకే విడిచిపెడతాడు ఏం చేస్తావో అనేది. కానీ మీరు అర్థం చేసుకోకపోతే అది మీ లోపం అవుద్ది. దేవుడు నిజంగా ఒక పాపి కూడా భూమి మీద ఉండకూడదని నిర్ణయం చేసుకుంటే మనందరూ ఒక బందీలుగానే, బానిసలుగానే ఉంటాం. ఆయన ఎంత ప్రేమ చూపించినా ప్రేమ మనకి ఎప్పుడూ ప్రేమగా ఉండదు. ఎందుకంటే ఆయన ఒక పరిధి దాటి మనం వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి. కానీ ఇప్పుడు అలా లేదు. కారణం ఏంటంటే, నీకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛని మీరు సద్వినియోగం చేసుకోవడంలో లోపం. దాన్ని సంపూర్ణంగా మీరు వినియోగించుకోవట్లేదు, దుర్వినియోగపరుచుకుంటున్నారు. అందునిమిత్తం ఈ యొక్క ప్రాబ్లం అంతా కూడా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫలించే చెట్లు ఎవరి కొరకు ఫలించాలి అంటే, ఇక్కడ కూడా ఆలోచించండి. ఏ చెట్టు కూడా తన కొరకు ఫలించదో. ఉదాహరణకి ఏదన్నా మీకు నచ్చిన చెట్లు, మీకు నచ్చిన ఫలాలు చెప్పండి. ఏం ఫలాలు ఇస్తాం మీకు? మామిడి చెట్టు అట, ఏంటన్నారు? యాపిల్. కానీ ఇక్కడ దొరకదా? రైట్, సరే. ఏదన్నా ఫలాలు, ఏదన్నా చెట్టు ఫలించినప్పుడు మంచి ఫలాలు ఇస్తాం. అయితే ఇవన్నీ కూడా ఏ యాపిల్ చెట్టు, ఏ మామిడి చెట్టు ఇచ్చిన ఫలాలు ఆ చెట్టు తింటదా?
ఫలిస్తుంది. కానీ ఎవరి కొరకు ఫలిస్తుంది అంటే, ఎవరి కొరకు ఫలించాలంటే తన యజమాని కొరకు ఫలించాలి. యజమాని ఎవరు? రైతు కదా, అంతేనా? ఒక యజమానే కాదు, యజమాని యొక్క స్నేహితుల కొరకు ఫలించాలి. యజమాని స్నేహితులు ఎవరు? రైతు స్నేహితులు ఎవరు? యజమానుడు యేసు ప్రభు అంటున్నప్పుడు యజమాని స్నేహితులు ఎవరు? పాపులు, అంతే కదా. పాపులతో సాంగత్యము చేస్తున్నాడని చెప్పి గొనుగుడుతూ ఉంటారు కదా. వీళ్ళంతా కూడా యూదులు అందరూ కూడా ఆయన తిరస్కరిస్తూ ఉంటారు. అంటే ఒక చెట్టు తన సొంత ప్రయోజనాల కొరకు చేయదు, తన సొంతంగా తన కొరకు ఫలించదు, తన యజమానుడి కొరకు ఫలిస్తుంది. అలాగే యజమానుడి యొక్క స్నేహితులైన పాపుల కొరకు ఫలించాలి. కనుక మరి ఆలోచించండి. అయితే మీరు అనొచ్చు, అయ్యో నేను ఇంత కష్టపడి నేను ఇంతగా ఫలించినప్పుడు ఆ ఫలాన్ని నేను తినకపోతే ఎలా అంటే, దేవునికి తెలీదా? మీ అవసరతలు అన్నీ కూడా దేవునికి తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఏముందట? అక్కడ మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలట, ఆ తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహించి. ఏంటి అదే మీరు అనుకుంటున్నారు కదా, నాకు వద్దా, నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు ప్రతిఫలం లేదా, నేను తినద్దా, నాకు కూడా ఉండాలి కదంటే అవన్నీ కూడా ఏ ఒక్కరు కూడా వారి కొరకు ఫలించరు, ఇతరుల కొరకే ఫలించాలి. ముఖ్యంగా నిన్ను నిర్మించిన నీ యొక్క నాయకుడు లేక నీ యజమానైన యేసు క్రీస్తు కొరకు ఫలించాలి. ఆయన యొక్క స్నేహితులైన పాపుల కోసం యేసు ప్రభు వారు కూడా అదే చేశారు కదా. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏముందట? నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారు కూడా నశించిపోతున్న ఈ యొక్క మానవుల కొరకు, ఈ పాపుల కొరకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయనకున్నదంతా కూడా వదులుకొని ఎందుకు వచ్చారు ఈ లోకానికి? వారిని రక్షించడం కొరకు. అలాగే రక్షించబడిన నీవు ఇతరుల రక్షణార్థమై నువ్వేం చేయాలట? ఫలించాలి వారి కొరకు. కానీ ఈ యొక్క ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఎన్నో ఫలాలు తినేశారు కదా అండి. ఇప్పటికి ఈ వయసుకి ఎన్నంటే కొన్ని టన్నులు తినేసారేమో కదా, ఏమో తినలేదా ఏమో నాకు తెలీదు. అయితే తినేసి ఏం చేశారు? ఆ సీడ్స్ అంటే ఏమంటారు, బీజమా, విత్తనాలు, అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తారు తప్ప ఏ ఒక్కరు కూడా నాటే అనుభవం ఎవరికీ లేదు కదా. ఈరోజు మీరు పండు తింటారంటే ఎవడో నాటితేనే మీరు తింటారు, అవునా? కానీ ఇక్కడ అలాగ లేదు. మీరు ఎలాగైతే పండు తింటున్నప్పుడు ఎంతగా ఆస్వాదిస్తారు ఆ ఫ్లేవర్ని, ఆ రుచిని అంతటినీ కూడా, చాలా బాగుంది, చక్కగా ఉంది, ఎవరు చేశాడో అంటారు. మళ్ళా ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. అయితే ఇలాగా మీరు ఆస్వాదించి మీరు సంతోషపడుతున్నారు. కానీ అదే సంతోషం ఇతరులకి కూడా రావాలంటే మీరు నాటాలి కదా, మీరు కూడా నాటాలి. అయితే యేసు ప్రభు వారు మనందరి కొరకు కూడా ఆయన ప్రథమ ఫలము. హల్లెలూయా! ఆయన ప్రథమ ఫలము. ఆయన మనందరి కొరకు ఏం చేశారట? ఆయన ఒక గొప్ప త్యాగము చేశాడు. ఈరోజు మనం ఇలాంటి యొక్క రక్షణను మనం సంపూర్ణంగా అనుభవిస్తున్నాం అంటే అది కేవలం దేవుని యొక్క మహా త్యాగము. కాబట్టి ఇక్కడ మనం ఫలభరితంగా ఉండడం కొరకు దేవుడు మనకి కొన్ని యొక్క సూచనలు అయితే ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం ఫలాలు ఫలించాలి అనేది కూడా ఆలోచిస్తే మనకు నూతన నిబంధన గ్రంథంలో కూడా కొన్ని యొక్క తెలుసు మనకి. అయితే ఫలాలు ఫలించినప్పుడు ఆ వ్యక్తులకి ఏం జరుగుతుందో కూడా మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకి మీరు మేబీ మీ చిన్ననాటి అనుభవాలు ఇవన్నీ కూడా మీకు కూడా ఉంటాయి. మీరు చిన్న వయసులో ఉంటున్నప్పుడు, బాల్య దశలో, ఇంకా పెరుగుతున్న వయసులో మీరు కూడా బాగా చెట్టుకు ఫలాలున్న చెట్టుకి ఏం చేశారు? చెట్టు ఎక్కి చెట్టుకు ఉన్నాక ఫలాలు కోయడం, అలాగే రాళ్ళతో ఇసరడం, కొట్టడం, ఇవన్నీ కూడా చేసి ఉంటారా? చేశారా లేదా? కొంతమంది అయితే దొరికిపోయారు కూడా కదా. నేను దేవుని కృపను బట్టి ఇప్పుడు చేసిన ఎదవపై నేను అప్పటికి కూడా ఒక్కసారి దొరకలేదండి. మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఒక 5-6 మెంబర్స్ ఒక టీం ఉంటుంది మాకు. అన్ని ముందు అలా చెక్ చేస్తారన్నమాట. ఇప్పుడు కాదులేండి, ఇది ఎప్పుడు స్టోరీ అంటే సమ్వేర్ అరౌండ్ నాకు ఒక 7-8 ఇయర్స్ 9-10 ఇయర్స్ ఆ ఏజ్లో అలా వెళ్ళేవాళ్ళు అన్నమాట. జాన్ చెట్లు అన్నీ ఎక్కడ ఉంటాయి అవన్నీ చూసుకొని మాకు ఒక ప్లాన్ ఉండేదన్నమాట. అంటే మధ్యాహ్నం పూట అందరు పడుకుంటారు కదా, ఒక 2-3 ఆ టైంలోనే అన్నమాట. అలా వెళ్ళి అలా తీసుకొని అవన్నీ కోసుకొని వచ్చేవాళ్ళం. అయితే ఒక ఇంటి దగ్గర ఏమైందంటే ఈ సిమెంట్ బ్రిక్స్ ఉంటాయి చూసారా, పెద్దవే. ఆ గోడ దగ్గర సిమెంట్ బ్రిక్స్ అన్నీ కూడా అలా పేర్చారు అంతే.
అవేమి ఇచ్చేయలే, ఏమంటారు సిమెంట్ వేయలేదు, అలా పెట్టారు చక్కగా. అంటే వాళ్ళు ఎందుకు పెట్టారో తెలీదు, మమ్మల్ని మోసం చేయడానికేమో. అలా పెడితే కింద నేనున్నాను, ఇంకా ఒక ముగ్గురు లోపలికి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళన్నీ కూడా కోయడానికి ఆ చెట్టు ఎక్కారు. ఆ చెట్టు ఎక్కి అక్కడి నుంచి గోడ మీద కాలు పెట్టి దిగాలన్నమాట. అవన్నీ కోసారు, మేమన్నీ తీసుకున్నాం అంతా కూడా. ఆ కాలు పెట్టి ఇలా పెట్టాడు అంతే, అన్నీ పడిపోతాను ఇటుకలన్నీ. ఆడు పడిపోయాడో కాలు ఇరిగిపోయింది అడికి. ఆయన తీసుకొని అంత కష్టపడి వెళ్ళాం, ఆడు అరిసేస్తున్నాడు, నా నోరు మూసుకొని ఆయన తీసుకొని ఇంటికి వెళ్ళాడికి మా సావు వచ్చింది అనుకో. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ తప్పే, కరెక్టే, కానీ అంటే ఇవన్నీ కూడా చిన్న వయసులో ఉంటున్నప్పుడు ఇలాగా అవన్నీ కూడా కోసి ఎప్పుడు కూడా మాకు ఇది అవ్వలేదు, కానీ అదొక్కటే ఒక మిస్టేక్ జరిగింది, అది కాలు ఇరిగిపోయిందండి. అది ఇప్పటికీ కూడా మేము మాట్లాడుకుంటే అవన్నీ కూడా అది గుర్తు చేసుకుంటాడు. మీరు రా ఇలా చేశారు, అసలు యాక్చువల్లీ నేను ఎక్కాల్సింది ఆ రోజు, దేవుడు నన్ను తప్పించి ఆడి కాలు తీస్తాడు. సరే ఏదైనప్పటికీ కూడా అంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఫలించే ఒక చెట్లకే రాళ్ళు దెబ్బలు, ఆ చెట్టుని ఎక్కేస్తూ ఉంటారు. బోడి చెట్టు లేకపోతే ఫలాలు లేని చెట్టుకి ఎవరన్నా సరే ఎక్కుతారండి? ఎవడెక్కడు, ఎక్కాల్సిన అవసరం కూడా లేదు, ఏముంటుంది. అలాగే ఎవడు కూడా రాళ్ళు కూడా ఇస్తాడు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే దీని యొక్క పరమార్థం ఏంటంటే ఎవరైతే దేవుని కొరకు ఫలిస్తున్నారో వారు ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు, అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతున్నాను, లోకానుసారంగా ఫలించే వాటి గురించి ఎప్పుడు మాట్లాడలేదు. దేవుని యొక్క రాజ్య నిమిత్తము ఎవరైతే ఫలిస్తున్నారో, దేవుని యొక్క రాజ్యానికి మేలు జరుగుతుందో వారికి మాత్రము ఈ యొక్క రాళ్ళు దెబ్బలు ఎక్కువే. అవమానాలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, నష్టములు, కష్టములు అనేకమైనవన్నీ కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సిందే. కనుక మనం ఇక్కడ దేవుడు చెప్తున్న రీతిలో చూడండి, ఇక్కడ ఏది కూడా శ్రమ లేకుండా పరలోకం రాదు. అందుకే అపోస్తలుల కార్యం 14:22 దేవుడు కూడా చెప్తున్నాడు ఏమంటే అనేక శ్రమలు మనం అనుభవిస్తే తప్ప. విషయానికి వస్తే ఇదంతా కూడా ఎవరికి చెప్తున్నారట? అపోస్తలుడు పౌలు గారు శిష్యులందరినీ కూడా క్లాస్ తెస్తున్నాడు వాళ్ళందరికీ. శిష్యులు అంటేనే యేసు ప్రభుతో కలిసి పనిచేసిన వారు. నువ్వు నేను బైబిల్లో ఉంటున్నది విని అర్థం చేసుకొని నమ్మి మనం ముందుకెళ్తున్నాం. కానీ వారు స్వయంగా వారు ఏం చేశారట? వారి కళ్ళతో చూశారు, విన్నారు, చూశారు, చేశారు, నేర్చుకున్నారు. అలాంటి వారే ఇక్కడ ఏమైపోయారట? ఒక కాలంకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా విశ్వాసంలో పడిపోయారు. యేసు ప్రభు ఒక చనిపోయిన తర్వాత వారందరూ కూడా విశ్వాసంలో చెదిరిపోయారు. వాళ్ళందరూ కూడా మరలా ఒక పాత స్థితికి వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ శిష్యులు మనస్సును దృఢపరచును అని ఉంటుందా? అక్కడ ఉంటుందా? శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు. చాలమ్మా. కనుక ఏంటట? విశ్వాసములో నిలకడగా ఉండాలట. ఎవరు చెప్తున్నారు అక్కడ ఆ మాట? అపోస్తలుల పౌలు గారు చెప్తున్నారు. అందుకనే ఆయన చెప్పిన మాట ప్రకారంగా 2వ తిమోతి పత్రిక 4:7 ఆయన చనిపోతాడు, ఇంకొక కొన్ని నిమిషాల్లో చనిపోతున్నప్పుడు రాసిన మాట అది. ఏం రాశాడట? ఓకే, దాని తర్వాత విశ్వాసమును కాపాడుకుంటుని ఏంటట? చివరిలో ఇంకా ఇంకా దట్ ఈస్ ద లాస్ట్ వర్డ్. ఆయన ఆ పత్రిక జైల్లో ఉంటున్నప్పుడు తిమోతికి అందించాలని ఆ మాటలు అవి రాశారు. ఆ టైంలో కూడా ఆయన పలికిన మాట ఏంటంటే విశ్వాసమును కాపాడుకుంటుని. ఎందుకో తెలుసా? అదే మనలను రేపొద్దున్న ఈ భూమి మీద ఉంటున్నప్పుడు మనల్ని నడిపించేది, స్థిరపరిచేది, దేవుని యొక్క వైపు మనల్ని అడుగులు వేయించేది. ఆ తర్వాత కాలంలో కూడా నేను నిశ్చయతగా నిత్యత్వంలో ఉంచేది కూడా అదే. చాలా ప్రాముఖ్యమైనది అది. కనుక దాన్ని కాపాడుకోవాలి. అందుకని ఇక్కడ అదే కోల్పోతున్నారు. కాబట్టి విశ్వాసంలో నిలకడగా ఉండండి అని చెప్పి వాళ్ళందరికీ క్లాస్ చేస్తున్నాడు అపోస్తలుడు పౌలు గారు. కాబట్టి ఇక్కడ మరి ఆలోచించండి, ఏ చెట్టు కూడా తన కొరకు తను ఫలించదు. కనుక చెట్టు వలె దేవుడు మిమ్మల్ని ఒక పోలికగా చేస్తున్నప్పుడు, చెట్లుగా మీరు ఉంటున్నప్పుడు, మనకు రైతు లేకపోతే మన యజమాని అన్న యేసు ప్రభు కొరకు మనం ఫలించకపోతే నువ్వెందుకు? ఇప్పటి వరకు కూడా మీరు ఎవరి కొరకు ఫలించారో నాకు తెలియదు. కానీ ఇక మీదట మీరు తీసుకోవాల్సిన నిర్ణయము, మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు దేవుని కొరకు ఫలించాలి. ఇంకా నశించిపోతున్న జనముల కొరకు మీరు ఏం చేయాలట? ఫలించాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఇంతకీ నేను ఫలించవలసింది ఏంటి అంటే కూడా అది కూడా చూద్దాం.
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదము. ఏం ఫలం అన్నది అంటే తెలుసా? అది ఎక్కడ దొరుకుతుంది? అది ఏ మార్కెట్లో దొరుకుతుంది అండి? అది వర్బల్ ప్రైజ్ అంటారు దాన్ని. అంటే నాలుకతో మనము అర్పించవలసినది. ఏం చేయాలట? దేవునికి స్తుతించాలి. అయితే ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా చాలామంది అంటారు, అయ్యో రోజు చేస్తున్నది అదే అండి, ఖర్చు లేకుండా రోజు చేస్తూనే ఉంటానండి అదే అంటారు. కానీ అందులో ఉపయోగం లేదు. ఎందుకో తెలుసా? చూద్దాం. ఇందులో 2 విషయాలు దాగున్నాయి. ఇక్కడ అందులో 2 విషయాలు ఏముండాలట? మొదటి దాంట్లో శబ్దం ఉండాలట, రెండో దాంట్లో లోపల శక్తి ఉండాలి. అంటే మీరు దేవుని స్తుతించినప్పుడు ఒక శబ్దము బయటకు వస్తుంది కదా, ఆ శబ్దం వచ్చినప్పుడు అందులో నుంచి ఏముండాలట? శక్తులు ఉండాలట. చాలామంది మాట్లాడతారు. ఇప్పుడు సైన్స్ కూడా ఒక మాట చెప్తున్నారు, ఈ ప్రపంచం ఎలా నిర్మించబడిందంటే ఇట్ ఈస్ అ బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఒక మహాశబ్దం, ఒక విస్ఫోటం జరిగిన తర్వాత అందులో నుంచి బలమైన శక్తి రిలీజ్ అయింది. ఆ తర్వాత అందులో నుంచి నెమ్మదిగా ఒకటే పుట్టుకొచ్చాయి అంటున్నారు. అయితే దాన్ని మనం ఒప్పుకోవాలా అంటే నేను అంటాను, ఒక విధంగా కొంచెం ఒక 50% ఒప్పుకోవాలా అంటాను. ఎలా అంటే ఆ శబ్దము ఏంటో చూద్దాం. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఏముందట? ఆదియందు వాక్యం ఉంటుంది కదా, వాక్యం ఆదిలోనే ఉంది. అలాగే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ సృష్టి నిర్మాణ క్రమాన్ని మనం కానీ చూస్తే దేవుడు కలుగునుగాక అంటే కలిగింది. ఎలా కలుగునుగాక అన్నాడు? నోటి ద్వారా పలికిన ఒక మాట. ఆ నోటిలో నుంచి ఏమొచ్చిందట? శబ్దం వచ్చింది. ఆ శబ్దంలో ఏముంది? శక్తి ఉంది. కాబట్టి ప్రపంచంలో నిర్మించబడ్డాయి. హల్లెలూయా. కనుక ఇదంతా కూడా ఏంటట? దేవుడి యొక్క వాక్కు చేత నిర్మించబడింది. వారు కూడా ఒప్పుకోవాల్సిందే దీన్ని. కాబట్టి అయితే ఇప్పుడు మనం ఆ జిహ్వ ఫలం అనేది మనం ఇస్తున్నప్పుడు, ఇవ్వాలి అంటున్నప్పుడు 13, 15లో మనం చూస్తున్నప్పుడు అందరూ చేస్తారు, కానీ అందులో శక్తి ఉండదు కదా. శక్తి లేనప్పుడు ఆ ఫలము నిష్ప్రయోజనము అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అంటే ఆ శక్తిలో, ఆ శబ్దములో శక్తి ఉండాలంటే నీలో ఆ శక్తి ఉండాలి. ఆ నీలో ఆ శక్తి ఉండాలంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము అది నిజమైపోవాలి. ఏమైపోవాలి? నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కానీ నీలో లేడు కదా, ఉంటేనే కదా ఆ శక్తి ఉంటుంది. అవునా? అంటే ఇక్కడ శబ్దము అందరూ కూడా చేస్తారు, కానీ అందులో శక్తి లేనప్పుడు అది నిష్ప్రయోజనము, నిష్ఫలము. కాబట్టి ఏం చేయాలట? మొట్టమొదటిగా మనం అక్కడ నేను ఎలా ఫలించాలంటే ఈ జిహ్వ ఫలము, ఆ నోటి ద్వారా మీరు ఇచ్చే స్తుతి ఎలాగుండాలంటే అది నేరుగా దేవుడు రిసీవ్ చేసుకునేటట్టు ఉండాలి. నీ పక్కోడికి కూడా వినపడదు కదా, వినపడదు. వినపడిన అదొక గోల అంతే. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. సో దేవుని కొరకు మనం ఫలించాలి. ఎలా ఫలించాలి, ఏమేమి ఫలించాలి అనేది త్వరగా మనం మాట్లాడుకొని మనం ఎక్కడి నుంచి వెళ్దాం. ఇంకా మనం చూద్దాం. అయితే రోమా పత్రిక 6వ అధ్యాయంలో 22లో చూస్తే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులై ఉన్నందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. పరిశుద్ధత అనే ఫలాన్ని కనుక మనం ఫలిస్తే దానికి రిజల్ట్ ఏముండదట? నిత్య జీవం అట. అందరూ అక్కడికి వెళ్ళిపోవడానికి అందరూ కూడా చాలా ఇష్టపడతారు. చాలా బాగుందండి, యేసు ప్రభుత్వం ఉండడం కంటే నాకేం కావాలి అంటారు. ఏం కావాలంటే దేవుడే చెప్తున్నాడు కదా, ఏం ఫలం ఫలించాలట? పరిశుద్ధత అనే ఫలం ఫలించాలి. దాని అంతం ఎలా ఉంటుందంటే అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందట? నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది. అందుకనే 1 యోహాను సువార్త పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఏలాగ నడుచుకొనను అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. అంటే ఇక్కడ చూడండి, ఒక విధంగా మనం అంతా కూడా
మనంతు సొంత నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన అవసరత లేదు. అన్నీ కూడా ఆయనే మనకి త్రోవ, ఆయనే మనకి మార్గము. మనల్ని ఏ రీతిలో నడుచుకుంటే మీరు ఎలా సక్సెస్ వస్తుంది, ఎక్కడికి వెళ్తే ఎలాగుంటుంది అనేది అన్నీ ఆయన క్లియర్గా చెప్పేస్తున్నాడు. అలా చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నప్పుడు క్వశ్చన్ పేపర్ ముందు ఇచ్చేసిన తర్వాత కూడా, ఒక గంట ముందు ఇచ్చేసిన తర్వాత కూడా 100కి 0 వస్తే ఏం ఉపయోగం? అంటే నీకు దండం పెట్టి దండం వేయాలా, అంతే కదా. ఏముంది, గుజ్జు ఏమీ లేదనమాట, వేస్ట్. ఇక్కడ అంత క్లియర్గా మొత్తం ముందే చెప్పేస్తున్నాడు, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని. చెప్పిన తర్వాత కూడా ఫెయిల్ అయిపోతే ఇంకేమనాలా? అలా చెప్పేసినా ఫెయిల్ అయిపోతానంటే కారణం ఏంటంటే మీరు ఇక్కడ ఉండట్లే, మీ మనసు ఎక్కడ లేదు, మీరు ఎక్కడెక్కడో విహరిస్తున్నారు. అయితే మత్తులో, లేకపోతే ఇంకెక్కడో పరలోకపు అంచులకు వెళ్ళారు కానీ లోపలికి కూడా వెళ్ళరు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడే ఉండండి. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. అందరు కూడా హల్లెలూయా. ఇలా ఉంటుంది కదా. ఏం చెప్పాను నేను? బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ వాళ్ళు అందరూ కూడా హల్లెలూయా అంటే అందరూ హల్లెలూయా చెప్తున్నారు. అంటే మీరు అందరూ ఇక్కడ ఉన్నారు కానీ మీ మనసులు మాత్రం ఇక్కడ లేవు, ఎక్కడ తిరుగుతున్నాయో కదా. అలా ఉంటుంది అనమాట. మీరేం ఫలిస్తారు? ఎందుకు మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి? వేస్ట్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 1 పేతురు 2వ అధ్యాయము 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే ఇందాక చెప్పాను, దాని అంతం ఏంటట? పరిశుద్ధత అనే ఫలము పొందితే, అది పొందుకుంటే దాని అంతము నిత్య జీవం కదా. ఆ నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే ఇక్కడ ఏం చెప్తారట? యేసువలే నడుచుకోవాలట. ఇప్పుడు ఈ 1 పేతురు 2:21 ప్రకారం యేసువలే నడుచుకోవాలని, యేసులాగా జీవించాలని మన లోపల ఏం జరగాలట? పోరాటము జరగాలి. అంటే పోరాటములో నుంచి పుట్టుకొచ్చినదే ఏంటట? ఫలము కదండి. ఇప్పుడు మీరు కొన్ని విషయాలు సొంతంగా నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా నిర్ణయాలు తీసుకుంటా, ఇది ఖచ్చితంగా నేను చెయ్యాలి అంటున్నప్పుడు అది లౌకికంగా ఎలాంటిదైనప్పటికీ కూడా అది చెయ్యాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు దానికి పరివసనాలన్నీ కూడా ఎదుర్కోవడానికి ముందే సిద్ధమైపోతారు. అవునా? ఏమైనా పర్వాలేదండి నేను చేస్తాను అంటారు కదా. మరి అది లౌకికంగా ఈ లోక సంబంధమైన విషయాల్లో అంత ఖరాఖండిగా ఉంటున్నప్పుడు మరి దైవికంగా ఆధ్యాత్మికంగా మీరు ఈ పోరాటాలు ఎందుకు చేయరు? ఒకవేళ చేస్తే నిజంగా ఈ ఫలాలు నీలో కనబడతాయి కదా. అంటే దేవుని విషయంకి వచ్చినప్పుడు అంత నిర్లక్ష్యమా? ఏముందిలే, పర్లేదులే, దేవుడే కదా కరుణా సంపన్నుడు. ఒకప్పుడు మాట కుదరదు అది. ఇప్పుడు ఒకవేళ ఇంకనూ మీరు అలాగే అనుకుంటే పొరపాటు అయిపోయింది. సమయం లేదు ఇప్పుడు. ఎందుకట సమయం ఎందుకు లేదు? ఆయన వచ్చేస్తున్నాడు కాబట్టి అయిపోయింది. కనుక ఇంకా మీరు అదే భ్రమలో ఉంటే మాత్రం మరి మీరంత వెర్రోలు భూమి మీదే ఉండరు. కనుక జాగ్రత్త. ఇక్కడ కూడా మీరు గమనించండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే, విత్తువాడను కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడంట. ఏం ఫలమట? జీవార్థమైన ఫలము ఏంటట? సమకూర్చుకుంటున్నాడు. ఇది తెలివిగలవారు, విజ్ఞులు, అర్థం చేసుకున్నవారు, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, దేవుని కొరకు నిజంగా నిలబడాలి, నిలుచోవాలి, ఫలించాలి అనుకున్నవాడు ఖచ్చితంగా జీవార్థమైన ఫలాన్ని సమకూర్చుకుంటాడు. ఎవరు పెడితే వాళ్ళు ఇదంతా చేయరండి, చెప్తారండి కదా. అందుకనే గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారైతే దేవుని ఉద్దేశం మీరు తెలుసుకోవాలి. ఏంటట? మీరు ఫలించడానికే అనేది. అంటే ఇక్కడ జీవార్థమైన ఫలం అంటే ఏంటంటే ఆత్మల సంపాదన. ఇప్పుడు మీరు చెప్పండి, అయ్యా నేను రక్షణ అనుభవంలో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి నా ఖాతాలో దాదాపుగా 1,00,000 మంది ఆత్మలు ఉన్నాయని చెప్పగలరా? నెంబర్ తక్కువ చెప్పానా ఏంటి? నెంబర్ తక్కువ చెప్పానా? 1,00,000 తక్కువ అంటారా? పోనీ 10 లక్షలు. 10 లక్షల ఆత్మల్ని నేను దేవుని కొరకు సమకూర్చాను అన్నవాళ్ళు ఎవరున్నారా? తెలుసుకోండి.
అయితే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఏటట, దొంగ దొంగిలించడట. ఎక్కడ? మీ సంపద, పరలోకములో మీరు సమకూర్చిన ధనాన్ని దొంగ దొంగిలించడట. ఈ భూమి మీద అయితే ఎవడన్నా కన్నం వేసి తీసుకెళ్ళిపోతాడు, ఏదో ఒక రీతిలో మిమ్మల్ని మాయ చేసి తీసుకెళ్ళిపోతాడు. పరలోకంలో కూడా ధనం ఉంటుంది. అది వినడానికి చాలా స్ట్రేంజ్గా ఉంది కదా. అయితే చాలామంది దాన్ని ఎలా మాట్లాడతారో తెలుసా? పరలోకంలో ధనం అంటే ఏంటండి, అక్కడ కూడా మళ్ళీ ఈ యొక్క ఇయేనా, ఈ డిజిటల్ పేమెంట్సా, లేకపోతే ఈ యొక్క కాగితాలు మార్చుకోవాలా అంటే అలాంటిదే అని నేను చెప్తాను. అవన్నీ కూడా నేను ఫ్యూచర్లో నేను మీకు ముందుకు తెలియజేస్తాను. అంటే ఊరికనే దేవుడు అలాంటి యొక్క ఫ్రేజెస్ ఇవ్వడండి, బైబిల్లో ఊరికనే రాయించలేదు. అది ఆత్మ సంబంధమైన భావన అని మీరు అనుకుంటున్నారేమో, కానీ అది కాదు. ఎందుకంటే పరలోకంలో కూడా ధనము మన కొరకు దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ ధనాన్ని బట్టే అక్కడ మన ప్రయోజనాలన్నీ కూడా మనం సఫలం చేసుకుంటాం. అంటే అక్కడ కూడా భేదవారు ఉండబోతున్నారు దీన్ని బట్టి. కనుక మీరు దేవుని యొక్క రాజ్యము నిమిత్తము మీరు విస్తారంగా, మీరు ఉదార స్వభావంతో మీరు చేసిన ప్రతిదీ కూడా అక్కడ మీ ధనాన్ని మీరు సమకూర్చుకుంటున్నట్టే. కొన్ని మీకు అర్థం కాని ఫ్రేజెస్ ఇవన్నీ కూడా. కనుక మీరు బైబిల్ బాగా చదివి ఎక్కువ ప్రార్థన చేసుకుంటే మీకు అందులో ఉన్న విశేషమైన అంశాలన్నీ కూడా దేవుడు మీకు తెలియజేస్తాడు. కనుక మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు కూడా చూద్దాం. చదవండి అమ్మా ఫాస్ట్గా. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువు యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. రైట్. అలాగే రోమా పత్రిక 15వ అధ్యాయము 28 కూడా చూస్తే, ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. ఎవరండి? అపోస్తలుడు పౌలు గారు ఏం చేస్తున్నారట? ఒక ఫలాన్ని ఆ సంఘానికి, రోమా సంఘానికి అందించి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతారట? స్పెయిన్ మీద ఆయనకి వెళ్ళిపోతారట, ఆ స్థలానికి. అంటే ఇక్కడ కూడా చూస్తే ఆ సంఘంలో వారందరికీ కూడా ఏం చేస్తున్నాడట? ఆయన ఆ ఫలాన్ని అందించాడట. అంటే ఆ సంఘం అభివృద్ధి చెందడం కొరకు ఆయన రైజ్ సమ్ ఫండ్స్, దాతృత్వం కలిగి ఏం చేశారట? అవన్నీ కూడా వాళ్ళకి ఒక ఫలాన్నిగా అందించాడు. అయితే దేవునికి ఇవ్వలేనంత దరిద్రులుగా మీరైతే లేరు కదా. ఏ వ్యక్తి కూడా దేవుడు దరిద్రులుగా దేవుడైతే నిర్మించాడు. దేవునికి కూడా ఇవ్వలేని దరిద్రులు ఉన్నారంటే మరి నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు ఏం చేశారు? రోమా ఆ సంఘంలో అక్కడ ఏం చేశారట? వారికి ఒక ఫలాన్ని వారికి అందించి స్పెయిన్కి వెళ్తున్నాడు ఆయన అక్కడ. అంటే ఈవెన్ మాసిదోనియా ఒక సంఘం 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా. 8 ప్రారంభ వచనం నుంచి మనం చదువుకుంటే వారిని ఉద్దేశించి కొరింథీ సంఘానికి ఒక క్లాస్ తీస్తాడు. ఆ సందర్భంలో కూడా వారికి ఉన్న ఒక దాతృత్వం ఎంత అంటే మామూలుగా లేదు. వారికి తినడానికి తిండి లేదు, కానీ దేవుని పరిచర్యకు మాత్రం ఇవ్వడానికి సూపర్గా వారికి ఉన్నవన్నీ కట్ చేసుకుని మరి ఇచ్చారట వారు. అందువలన మాసిదోనియా దగ్గర నుంచి వచ్చిన ఆఫరింగ్స్ అన్ని చూస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు గారికి కంట్లోంచి నీళ్ళు ఒకటే తక్కువ. అంతగా వారిని దేవుడు ఎంతగా దీవించారంటే తర్వాత కాలంలో మాసిదోనియా అనే ఒక సంఘ ఆ పేరుతో ఒక పత్రిక కానీ సువార్త కానీ బైబిల్ గ్రంథంలో లేనప్పటికీ కూడా మాసిదోనియా సంఘము ఎంతగా విస్తరించిందో చరిత్రలో మీరు చూసుకోవచ్చు. ఉన్నతంగా దాన్ని దేవుడు తీసుకుని వెళ్ళాడు. కనుక ఇక్కడ కూడా మీరు గమనిస్తే దేవుడు మనకి చెప్తున్నాడు, మనము ఫలించాలి. ఏం విషయాల్లో ఫలించాలంటే పరిశుద్ధత అనే ఒక ఫలము, దాని అంతము నిత్య జీవం అయి ఉంటుంది అట. ఆ జీవ ఫలము గురించి మాట్లాడుతున్నాడు. అలాగే కొన్ని యొక్క ఫలాలు కూడా మనకి భూమి మీద దేవుడు మనం బ్రతుకుండ కాలంలోనే అవి పొందుకోవాలని కూడా చాలా స్పష్టంగా దేవుడు చెప్పి ఉన్నాడు. అవి కూడా పొందుకోవాలి. అదేంటి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో 9 గుణాలు కలిగిన ఒక్క ఆత్మ ఫలము కదా. ఏంటది? చదవండమ్మా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి ఎప్పుడు వింటున్నవే కదండి. ఇవన్నీ పాత ఫలాలు, మాకు వద్దు. ఇవన్నీ పాతవండి. ఈ ఫలాలు వద్దా? మనకి కావాలా? అందరికీ కావలసినవే దేవుడు ఇస్తాడు.
వద్దన్నవేవి బైబిల్లోనే లేవు, గుర్తుపెట్టుకోండి. వద్దన్నవేవి కూడా బైబిల్లోనే లేవు. దేవుడు రాయించలేదు. దేవుడు రాసిన ప్రతిదీ కూడా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు కూడా అన్నీ కూడా అవసరమైనవే. కనుక ఇక్కడ గలతీలు 5:22లో అక్కడ 9 గుణాలు కలిగిన ఒక్క ఆత్మఫలం అక్కడ చెబుతూ, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఒక ఫలాన్ని పెట్టాడు. త్వరగా చదువుకెళ్ళిపోలే మీరు పని. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము, వెలుగు ఫలమాట సమస్త విధము. వెలుగు ఫలము ఇక్కడ ఒక ఫలాన్ని పెట్టాడు, అక్కడ గలతీలు 5:22లో అక్కడ కొన్ని పెట్టాడు. ఈ రెండు ఖచ్చితంగా ఇవి భూమి మీద మనం పొందుకోవాల్సిందే. ఇంకా చూస్తే ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా, ఫిలిప్పీ 1:10, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. వెలుగు ఫలము ఒకటి, నీతి ఫలం ఒకటి, ఆత్మ ఫలం ఒకటి పెట్టాడు. ఇంకా ఏం చేస్తున్నాడట, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. ఇక్కడ చూస్తే సత్క్రియ ఫలము గురించి మాట్లాడుతున్నాడు, వెలుగు ఫలము మాట్లాడాడు, సత్క్రియ ఫలం మాట్లాడుతున్నాడు, ఇంకా ఆత్మ ఫలం గురించి మాట్లాడుతున్నాడు, నీతి ఫలము గురించి ఈ 4 కూడా సంపూర్ణంగా కలిసినప్పుడే క్రైస్తవ సౌశీల్యత అంటే ఒక కంప్లీట్ క్రిస్టియన్ క్యారెక్టర్ను బిల్డ్ చేయడానికి ఈ యొక్క 4 కూడా ఎంతో అవసరము. ఈ 4లో ఏది ఒక్కటి లోపించినప్పటికీ కూడా వారు పూర్ణముగా దేవుని చేత అంగీకరింపబడలేని వ్యక్తులుగానే మిగిలిపోతారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు విన్నారు కానీ ఎప్పుడు పొందుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించలేదు, లేకపోతే పొందుకున్న వారు దాన్ని సంపూర్ణత చేసుకోలేదు, లేకపోతే అసలు ఉన్నావనే కూడా తెలియని వారు కొంతమంది ఉన్నారు. సో ఈ యొక్క 4 కూడా మిళితం అయినప్పుడు ఆ వ్యక్తిలో ఏముంటుందంట, హీ ఈజ్ సో కాల్డ్ ఇస్ అ పర్ఫెక్ట్ క్రిస్టియన్ అనమాట. అంటే ఇది కొంచెం కష్టమే, అంటే అమ్మో ఇన్ని పొందుకోవాలా అంటే ఇవేవి కూడా మీరు వెల చెల్లించి పొందుకోవాల్సినవి కాదు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నిజంగా దేవుడే కానీ ఈ ఆత్మఫలములో ఉంటున్న ఇక 9 గుణాల్లో ఒక్కొక్క గుణానికి ఒక 50,000, ఈ వెలుగు ఫలానికి 1,00,000 రూపాయలు, నీతి ఫలానికి 2 లక్షలు, అలాగే ఏమన్నా నిజంగా బైబిల్లోనే ట్యాగ్ లైన్ పెట్టేసి ఉంటే బాగున్నాం ఖచ్చితంగా. అప్పుడు కొనుక్కున్న వాళ్ళు దాన్ని వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు, చేస్తారు. అంటే ఫ్రీగా వస్తే దాని విలువ తెలియదు కదా, అంతేనండి. ఫ్రీగా రక్షణ ఇచ్చినందుకు దాని యొక్క విలువ ఎవరికీ తెలియట్లేదు. అందుకనే అంతగా ఈ యొక్క గ్రంథకర్త అయినాక అపోస్తలుడు పౌలు గారు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3లో కానీ, అలాగే ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఆఖరి భాగంలో కానీ ఆయన పదే చెబుతున్న విషయం ఏంటదా, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగో తప్పించుకుంటారు. అలాగే ఇంకేంటట, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? మీరు దాన్ని నిర్లక్ష్య పెడతారు, ఎందుకంటే ఫ్రీగా ఇచ్చేసాడు కదా. ఫ్రీగా ఇస్తే ఎవ్వడికి దానికి విలువ తెలియదు, రక్షణ కూడా దాన్ని చాలా ఈజీగా వదిలేస్తారు. మీరు వెల చెల్లిస్తే దాని యొక్క విలువ తెలుసుకుంటారు. మరి దేవుడు ఎందుకో ఇవ్వలేదు అలాగా. వెల అయితే ఎవరు కొనలేరు, కొంతమంది మరీ భేదవారు ఎలాగా అంత వెళ్ళ చెల్లించలేరు కదా అని. కానీ దానికి నిజంగా వెల పెట్టకపోవడం వలన మీరు కూడా పర్లేదు అనేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వీటిని నిర్లక్ష్యం చేస్తారో, వదిలేస్తారో, పోగొట్టుకుంటారో వారు నిజంగా మరి చాలా బాధపడతారు.
అప్పుడు మీరు అనుకుంటారు, అందరూ వెళ్ళిపోతున్నప్పుడు మీరు విడవబడిన వారి గుంపులో ఉంటున్నప్పుడు, అయ్యో ఇదొక్కటే నాలో లేదే, ఇదొక్కటే పొందుకున్నా బాగున్నా, నేను కూడా ఆ గుంపులో ఉందును కదా అని మీరు అనుకుంటారు. కానీ ఇట్ ఈస్ టూ లేట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఆ సమయాన్ని మీరు అంతవరకు మీరు తీసుకొని రాకండి. ఇప్పుడు ఇంకా మనకి సమయం ఉంది. ఉందా? ఉందంటారా లేదా? ఉంది. కానీ ఏం ఉపయోగం? కృషి చేస్తేనే ఏదన్నా వచ్చేది. కనుక ఈ ఫలాలు మీరు పొందుకోవాలి. కాకపోతే ఇక్కడ ఫలించుటకు రహస్యం ఏంటట? సరే, ఇందాకలా చెప్పాను, ఏర్పరచుకోవడంలో, మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవడంలో దేవుని యొక్క రహస్యం, ఉద్దేశం ఏంటో చెప్పాను. అయితే ఇప్పుడు మీరు ఫలించాలంటే దానికి కూడా ఒక సీక్రెట్ ఉంది. మీరు ఫలించాలంటే దాని ఒక సీక్రెట్ ఉంది. దాని యొక్క మర్మం ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, యోహాను సువార్త 15:4 నా యందు నిలిచియుండుడి, ఆ. మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని ఆ. తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. అంటే మీరు ఫలించాలంటే ఎవరిలో ఉండాలట? మీలో దేవుడు ఉండాలా, దేవునిలో మీరు ఉండాలా. అంటే మీరిరువురు కూడా కలిసి ఉంటున్నప్పుడే ఫలిస్తారు. ఫలించడం ఓకే, కానీ దాని యొక్క రీజన్ ఏంటి? ఫలించడం కొరకు దాగి ఉన్న ఒక మర్మం ఏంటంటే, మీరు దేవునితో ఐక్యపరచబడకపోతే మీరు ఫలించరు. అలాగే 2వ వచనంలో కూడా చూడండి, యోహాను సువార్త 15:2 చూస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనికి పనికిరాని తీగలన్నీ తీసివేయను. అయితే దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు, కానీ దానికి ఒక నిర్దిష్టమైన ఒక కాల వ్యవధి అన్నది ఒకటి ఉందని మీరు తెలుసుకోవాలి. అంతే కదండి? ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా లేదా? ఉంటుంది కదా. తిండి విషయాల్లోని, మనం వాడుతున్న వస్తువులు అన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది ఎల్లకాలం ఉండిపోవు కదా, అయిపోద్ది. కనుక ఫలించడానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. దేవుని ప్రేమను పొందుకోవడానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఉందా లేదా? ఇవన్నీ కూడా ఉంది. ఎలా పడితే అలా లేదు. కనుక ఫలించాలనేది దేవుని ఉద్దేశమే, అన్నీ క్లియర్గా చెప్తున్నాడు. అయితే ఫలించకపోతే ఆల్టర్నేటివ్ కూడా చెప్తున్నాడు. బాగుంది, ఫలించకపోతే ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఏం చేస్తాడండి? కట్ చేస్తాడు. ఎందుకు? వేస్ట్ కదా. కనుక దేవుడు నీకు ఇచ్చిన కాల పరిమితిలో కానీ మీరు దేవుని కొరకు ఫలించకపోతే మీరు నరికి వేయబడతారు. అదొక ఉపమానం లూకాసు వార్తలో కూడా మనం చదువుకున్నాం కదా, అవునా? ఒక ద్రాక్ష తోట ఉందట, ఉందా లేదా? ఏమో ఉందా? ఓకే, ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉందట, ఉందా లేదా? ఏం చేస్తుందట? ఈ ద్రాక్ష తోట ఫలించట్లేదు, అంజూరపు చెట్టు ఫలాలు ఇచ్చేస్తుంది. రివర్స్ చెప్పానా? అదే, అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వట్లేదట, ద్రాక్ష చెట్లు అన్నీ బాగున్నాయట కదా. ఫలాలు ఇవ్వకపోగా ఏం చేస్తుందట? మిస్టేకు, ప్లేస్ ఆక్రమించడమే కాకుండా భూసారాన్ని కూడా తినేస్తుందంట. ఇది ఫలించకపోగా ఫలిస్తున్న చెట్లు సారం తీసుకోవడం వలన అవి సరిగ్గా ఫలించట్లేదు. ఇదంతా కూడా ఎవరు గమనించారు? మోషే గమనించాడు కదా. మోషే గమనించి ఏం చేశాడట? నరికేశాడా? మోషే గమనించి ఏం చేశాడంటే, రైతు చూశాడు అంతా కూడా, ఆ తోటమాలంతా కూడా చూసి ఏం చెప్పాడట? యజమాని వచ్చి చూసి ఈ విషయం గమనించి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడు, రైతు ఏమన్నాడు? అలాగే కరెక్టేనండి, మీరు చెప్పిందే కదా, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, దీన్ని వేస్ట్గా ఉంది, తీసేద్దాం అనుకుంటున్నాను నేను కూడా, కానీ మీరే ఆ మాట అన్నారా? రైట్, ఇద్దరు కలిసి తీసేద్దాం అన్నారా? అక్కడ ఒక టైం అడిగాడు మళ్ళా కదా. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే ఇప్పుడు మన విషయంలో కూడా ఫలించలేని మీరు కొరకు కూడా యేసు ప్రభు వారు ఇక్కడ ప్రధాన యాజకుడిగా మన పట్ల ఏం చేస్తున్నాడట? ఒక విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. ఏమని? ఒక టైం లిమిట్ అడిగాడు. ఆ టైం ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఫలించారా? సూపరు. లేదా ఏం చేస్తారు? 2వ వచనంలో దేవుడు చెప్పాడుగా 15:2 ఏంటట? తీసేద్దాం, కట్ చేద్దాం అంటున్నాడు. అయితే ఫలించలేనప్పుడు కూడా ఆయన చూశాడు, మీరు ఫలించలేకపోతున్నారు, ఎందుకు ఫలించలేదు? సరే, ఈ విధంగా చేస్తే ఫలిస్తారేమో అని కూడా ఆయన ఒక చిన్న ఉపాయం ఆలోచించి హెబ్రీ పత్రికలో ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము
7-8 వచనాలు చూడండి ఒకసారి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. ఆ. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ఓకే. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మీకు తెలుసా, యు నో ద మీనింగ్ ఆఫ్ దుర్బీజులు అంటే తెలుసా? ఏంటో తెలుసా? ఇట్ ఈస్ సింప్లీ బాస్టర్డ్స్ అంటారు అన్నమాట. చాలా పెద్ద పదం అది. మరి పౌలు గారు ఎందుకు వాడారో నాకు తెలియదు, కానీ అంటే అంత కోపం వచ్చి ఉంటుంది నాకు తెలిసి. కాబట్టి దుర్బీజులట అంటే ఒక తండ్రికి పుట్టినవాడు కాదు అని అర్థం. అంటే మిమ్మల్ని అంటున్నాడు ఫలించలో సంగతి. ఎందుకు ఫలించట్లేదంటే అందుకు ఫలించట్లేదట. జాగ్రత్త. కనుక ఇక్కడ మీరు ఆలోచిస్తే ఫలించలేకపోవడానికి ఏవో రీజన్స్ ఉన్నట్టున్నాయి కదా. అందుకు మిమ్మల్ని శిక్షిస్తే, మిమ్మల్ని సరిచేస్తే సరైపోతారేమోనని శిక్షాఫలము, శిక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. అయితే శిక్షించినప్పటికీ కూడా ఫలించకపోతే తీసేస్తాడు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మిమ్మల్ని దేవుడు శిక్షిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఫలించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. సేవకులు మిమ్మల్ని గర్దిస్తున్నారంటే మీరు సరి చేసుకుంటారు, దేవుని కొరకు ఫలిస్తారనే ఉద్దేశము. అక్కడ అది మానేసి నన్నెందుకు తిట్టేస్తున్నాడు, నన్నెందుకు పాయింట్ అవుట్ చేస్తాడు అనుకుంటే పోండే, యు ఆర్ లైక్ బాస్టర్డ్స్ అనమాట. అంతే కదా, దుర్బీజులట. చాలా జాగ్రత్త. కనుక మీరు ఫలించడం కొరకు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తుంటాడు. అయినప్పటికీ కూడా ఫలించకపోతే అది వేరే సంగతి. అందుకనే ఇక్కడ చూడండి, యోహాను సువార్త 15:7 చూడండి ఒకసారి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ తీగలు ఫలించడం కొరకు ఏమి ఇవ్వాలో అంటే దానికి అవసరమైన ఒక పోషణ ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా దేవుడు ఇస్తాడట. అంటే నిన్ను శిక్షించడం కూడా దీనికి ఫలించడం కొరకే, నీ అవసరతలు కూడా ఎందుకు తీర్చాలి, మీరు ఫలించడం కొరకే. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఫలించకపోతే మీకు దేవుడు ఒక దండం పెడతాడనమాట. పెట్టించుకుంటారా? దేవుడు దండం పెడితే మీరు ఎవరికి దండం పెట్టాలి? ఎవరికి పెట్టాలి? వాస్తవంగా అయితే తిరిగి దేవునికే పెట్టాలి. కానీ దేవుడు ఒకడు ఉండడు అప్పుడు మీరు పెట్టడానికి. ఎక్కడ ల్యాండ్ అవుతారు మీరు? వేరే ఒక స్థలం ఉంటుంది, అక్కడికి వెళ్తారు. జాగ్రత్త. కాబట్టి ఇక్కడ ఫలించడానికి ఒక రహస్యం ఏంటంటే, మనము దేవుని యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తాము అన్నది ఇక్కడ క్లారిటీ. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నిలిచి ఉండడానికి రహస్యం ఏంటి? ఫలించాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు నిలిచి ఉండడానికి ఒక రహస్యం ఉంది. ఏంటట? అది కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, పెట్టావా? యోహాను సువార్త 15:10 చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమయందు నిలిచియుందురు. అంటే ఫలించడానికి ఏంటట, మనం ఆయన యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అంటే సంపూర్ణ విధేయతనండి, లేదా సంపూర్ణ విధేయత, మామూలు విధేయతకి సంపూర్ణ విధేయతకి తేడా ఏంటి? మీరు మమ్మల్ని అడగకూడదు, అది ఇంకొకరిని అడగాలి, అంతేనా? సంపూర్ణ విధేయతకి సామాన్యమైన విధేయతకి తేడా ఏంటండి? డిఫరెన్స్ ఏంటట? సంపూర్ణులంటే అన్నిటిలో గుర్తుపెట్టుకోండి. ఒక్క విషయం కదా, అన్ని విషయాలు. కానీ ఇక్కడ చూస్తే ఎవరైతే నిలిచి ఉండాలనుకుంటున్నారో వారు దేవునికి సంపూర్ణంగా లోబడాలి, విధేయత చూపించాలి. అందుకనే మొదటి సమూయేలు గ్రంథంలో 15:22 కూడా అక్కడ సమూయేలు ఒక మాట తెలియజేస్తారు. ఏంటంటే, బలులు అర్పించుట కంటే, అదే కదండి మాట. కానీ ఈ రోజుల్లో ఎవరు వింటున్నారు? విన్నట్టు చేస్తున్నారు, వినట్లేదు. అందుకనే ప్రకటన గ్రంథం 2వ పదే చెప్పే మాట ఏంటట? సంఘములో ఆత్మ చెప్పుచున్నది ఏంటట? చెవిగలవాడు. అంటే యోహాను చూడలేదండి, సంఘంలో 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల్లో ప్రజలు లేరా? అందరికీ చెవులు ఉన్నాయా? ఉన్నాయి. ఏం ఉపయోగం లేదు. రెండో సంఘం పేరేంటి? ఎఫెస్సు సంఘం ఒకటి, రెండోది స్ఫుర్ణ. ఈ యొక్క 7 సంఘాల్లో బెస్ట్ సంఘం ఏది? రెజరెక్టెడ్ క్రైస్ట్ మినిస్ట్రీస్. ఏదండి? స్ఫుర్ణనా? ఎందుకండి ఆ సంఘం మంచిగా ఉందంటున్నాం?
ఆ, వారికి వచ్చిన కష్టాలు ఇంకో సంఘానికి లేవు, అన్ని వాళ్ళకే. సూపర్గా ఉన్నారు అయినప్పటికీ కూడా. వర్స్ట్ చర్చ్ ఏదండి? రిజరెక్టెడ్ క్రైస్ట్ మినిస్ట్రీ. అదేనా? ఏది అసలు సంఘాలు తెలుసా? 7 చెప్పండి. ఆ, ఉమ్. సార్దీస్, తుయతైరా, తర్వాత సార్దీస్ కదా. ఫిలదెల్ఫియా, లవోదికియా. ఆ, విన్నారు, సంతోషం. అట్లీస్ట్ 7 కరెక్ట్ చెప్పారు. కనుక గుర్తుపెట్టుకోండి, సంఘంలో అందరూ ఉన్నారు, కానీ ఎవరు కూడా వాళ్ళు వినే పరిస్థితి లేదు. అందుకనే సంఘములో ఆత్మ చెప్పుచున్నది అంటే చెవి గలవాడు వినుడుగాక. ఇక్కడ కూడా మీరు కూడా వింటున్నారా? ఉన్నాయి అందరికీ చెవులు, కానీ అందు లోపలికి వెళ్ళట్లే. అందు లోపలికి ఏం వెళ్తుంది మీరు ఆలోచించుకోండి. కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే మనం విధేయతకి రహస్యం ఏంటి? ఇందాక ఏం చెప్పాను నేను? ఫలించడానికి రహస్యం ఏంటంటే ఆయన యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండడానికి రహస్యం ఏంటంటే విధేయత చూపించాలి. మరి విధేయత చూపించాలంటే దానికి ఒకటి రహస్యం ఉందట. అదేంటట చూద్దాం. విధేయతకి ఏమి రహస్యం ఉందంటే దేవుణ్ణి ప్రేమించాలట. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. రైట్. అంటే ఒకరిని ప్రేమించకుండా ఎవ్వడు కూడా వాళ్ళకి విధేయతగా ఉండరు. అంతేనా? నాకు తెలిసిన సిద్ధాంతం. మనము దేవుణ్ణి ప్రేమించు వారిగా ఉంటేనే దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటాం కదా, దేవునికి లోబడతాం కదా. మనం దేవుడు అంటేనే ఇష్టం లేనప్పుడు ఆయన చెప్పే మాటలు ఎందుకు వినాలి? ఎవడు విండు, ప్రాక్టికల్గా ఆలోచిస్తే. అంతే కదా. కనుక మనము విధేయతగా ఉండాలంటే మొదటగా దేవుణ్ణి ప్రేమించండి. సో దేవుని ప్రేమించిన ఏ ఒక్కరూ కూడా విధేయతగా ఉండడం దాదాపుగా అసాధ్యమే. విధేయత లేనివాడు ఎవడూ కూడా ఆయనలో నిలిచి ఉండడు. ఆయనలో నిలిచి ఉండలేని ఎవడూ కూడా ఫలించలేడు. అంతే కదా. ఇప్పుడు మనం అదే కదండి అంతా కూడా మనం చర్చించేది. కనుక ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం కూడా చూద్దాం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. కదండి. ఇంత క్లియర్గా ఏది కూడా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా దేవుడు చెబుతున్నప్పటికీ కూడా మీరు చెవిలోకి వెళ్ళట్లేదు. అందుకనే అక్కడ పదే పదే చెప్పబడిన మాట, సంఘములో ఆత్మ చెప్పుచున్నది చెవిగలవాడు వినుగాక. అలాగే అంటున్నాడు పాపం. కనుక ఎక్కడ కూడా వింటున్నారు, నిజంగా వింటే సంతోషమే, అయితే విని చేయగలిగితే ఇంకా సంతోషం. సో కాబట్టి లవ్ కమిట్మెంట్ లీడ్స్ టు క్యారెక్టర్ చేంజింగ్ అట కదా. ఇంకా రిస్క్ బేరింగ్ అట. అంటే ఒక కమిట్మెంట్తో మనం వెళ్తున్నప్పుడు, ప్రేమ మనం చూపించినప్పుడు, ఒక కమిట్మెంట్తో వెళ్తున్నప్పుడు దాంట్లో వస్తున్న ఒక పరివసనాలు, ఆ కాన్సిక్వెన్సెస్ అనేది, రిస్క్ అనేది బేర్ చేయడానికి కూడా ఇష్టపడతారు. యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించారా లేదా? ఎంత ప్రేమించారట? యోహాను సువార్త 3:16లో, యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించి. మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఆయనకున్న ఒక్కగానే ఒక కుమారుణ్ణి త్యాగము చేశాడు ఈ లోకాని కొరకు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినప్పటికీ కూడా బ్రతుకుతారట. ఇది గ్రేటెస్ట్ ఏంటట, ఒక ప్రామిస్ అనమాట. అత్యధికమైన గొప్ప వాగ్దానం అంటే యేసు ప్రభు వారు మనకిచ్చినది ఇది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ప్రేమించాలి అంటే ఇంకొక రహస్యం ఉంది. ఏముందట? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. అంతే కదండి. ముక్కు మొహం తెలియని ఎవరిని ప్రేమిస్తాడా? ప్రేమించడు కదా. తెలుసుకున్న తర్వాత కదా ప్రేమిస్తారు. వాళ్ళు ఏంటో నువ్వు తెలుసుకున్నాకే కదా వాడితో నువ్వు పరిచయం పెంచుకుంటావు, అవునా కదా. కాబట్టి ద సీక్రెట్ ఆఫ్ లవింగ్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లవింగ్ అంటే నోయింగ్ గాడ్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లవింగ్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో, దాసుడు
తన యజమానుడు చేయు దానిని ఎరగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. ఇంకా కంటిన్యూషన్ ఏదో ఉందా, కట్ చేసావా నువ్వు? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్న తర్వాతే మనం ఏదన్నా మనం చేయగలుగుతాం. కాబట్టి యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి ముందు. అంటే ఈ రోజుల్లో యేసు ప్రభు కూడా దేవుడు అనుకోవడం వేరు, యేసు ప్రభు మాత్రమే దేవుడు అనుకోవడం వేరు కదండి, కాదా? చాలామంది ఆ వ్యత్యాసాలు సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. యేసు ప్రభు కూడా దేవుడు కాదు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 36లో ఏముందట? యేసు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ దేవుడా? యేసు ప్రభు అందరికీ ప్రభువా? అంతే కదండి, అందరికీ ఆయనే అంటున్నప్పుడు యేసు ప్రభు కూడా దేవుడు అంటే అదేంటి? అది తప్పు కదా. అందుకే నేను అంటాను, అయితే అలాగని నేను చెప్పాను కాబట్టి గబుక్కుమని నమ్మికండి అని కూడా చెప్తాను నేను అప్పుడు కూడా. ఎందుకట? కీర్తనకారుడు ఏం చెప్పాడట? కీర్తనలో 34:8 ఏముందట? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు కదా. అంటే తెలుసుకోండి, అనుభవించండి, ఆ తర్వాత నమ్మండి. జాగ్రత్త. కాబట్టి ఈ వ్యత్యాసాలు తెలియకుండా ఎవరో చెప్పారని అక్కడ ఫాలో అయిపోయి ఎక్కడ ఫాలో అయిపోయి మీరు చివరికి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఏటూ లేకుండా పోకండి. కనుక ఇక్కడ మనం దేవుడిని మనం 15:14లో ఉందంట చూడండి, అటు 15 వేసినట్టున్నారు. మేబీ అక్కడ పైన అందుకే మొబైల్లో ఒకలాగా ఉంటుంది, బైబిల్లో ఒకలాగా పైపు వచనాలు ఉంటాయి. 14 చదవండి ఒకసారి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. అంటే తెలుసుకోవాలి, అది దేవుడి గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి. సో అయితే తెలుసుకోవాలంటే దానికి ఒక రహస్యం ఏంటట? నువ్వు ఒక వ్యక్తి గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నువ్వేం చేయాలా? నువ్వు వాడితోని స్నేహం చేయాలి. యు నీడ్ టు హ్యావ్ అ ఫ్రెండ్షిప్. ఒక వ్యక్తితో నీకు స్నేహం ఉండాలి. ఆ స్నేహం ఉంటేనే ఆ వ్యక్తిని తెలుసుకుంటావు, తెలుసుకుంటే ప్రేమిస్తావు, ప్రేమిస్తే ఏం చేస్తావు? లోబడతావు, లోబడితే నిలిచి ఉంటావు, నిలిచి ఉంటే ఫలిస్తావు కదా. సింపులే కదా. అంటే ఈ ప్రాసెస్లు ఏవి తెలుసుకోకుండా గుడ్డుగా వెళ్ళిపోయి ఏమి సగం 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 చేసి ఫైనల్గా ఆ యేసు ప్రభు వారు 3 సంవత్సరాలు అలా తిరుగుతూనే ఉన్నారంట. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు భూమి మీద. ఈ 3 సంవత్సరాలు ఇశ్రాయేలు, యెరూషలేము ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక ఏం కనబడింది? అంజూరపు చెట్టు కనబడింది. ఈ 3 సంవత్సరాల్లో ప్రతి చెట్టు కూడా ప్రతి ఒక్క ఫలము, ప్రతి ఒక్క ఏ చెట్టు అయినా సరే వాటి జాతికి తగినవి సంవత్సరానికి కనీసం ఒక్క కాపన్న ఇస్తుంది ఇవ్వదా? ఇస్తాయి కదా. కొన్ని 2 ఇవ్వచ్చు, కొన్ని అలా ఉంటుంది. కానీ ఒకటైతే కామన్ కదా, సంవత్సరం మొత్తం మీద ఇవ్వాలి కదా. సీజన్లో ఖచ్చితంగా ఇస్తుంది. సో అన్సీజన్లో దేవుడు శపించాడని కొంతమంది పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు, వాళ్ళందరూ నా దగ్గర తెచ్చేయండి. కనుక నేను చెప్పేది ఏంటంటే సీజన్లో కూడా ఆయన చూశాడు. అందుకని అంటున్నాను, 3 సంవత్సరాలు ఆయన గమనించాడు. అంజూరపు చెట్టుని వెళ్తూ వస్తున్నాడు, పరిచర్య చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఒక్కసారి కూడా లేదు. ఇంక చివరిగా ఆయన ఏం చేశారట? ఆ అంజూరపు చెట్టుని ఏం చేశాడు? శపించాడు. ఇది ఇంకా ఫలం ఇవ్వట్లేదని. అంటే టైం చూశాడు, అది ఇవ్వలేదు. ఇంకా ఆయన టైం అయిపోయింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఇది వేస్ట్ అని చెప్పాడు. కనుక గుర్తుపెట్టుకోండి, మనం ఫలించేవారుగా ఉండడం కొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నువ్వు దేవుడి కొరకు ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు ఏమాత్రం ఫలించలేనప్పుడు అక్కడ ఎలాగైతే శపించాడో, ఆ అంజూరపు చెట్టును శపించాడో, ఫలించిన తీగను ఏం చేస్తాడో అని చెబుతున్నాడో, ఇవన్నీ కూడా మనము చెట్ల కింద మనం సాదృశ్యముగా దేవుడు మనల్ని పోలికగా చేస్తున్నాడు. కాబట్టి నువ్వే చెట్టు అంటున్నప్పుడు, ఆయన రైతు అంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించగలడు, నిన్ను శపించగలడు. అయితే ఆశీర్వాదం పొందుకుంటావా, శాపం తీసుకుంటావా అనేది కూడా నీ చేతికే వదిలేస్తున్నాను. ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే నేను స్టార్టింగ్ నేను చెప్పేటప్పుడు ఏం చెప్పాను, అడ్రస్ చేస్తున్నప్పుడే, ఏ ఒక్కరు కూడా ఫలించకుండా ఉండడానికి ఇష్టం లేదు. అందరూ కూడా లైఫ్లో సక్సెస్ చూడాలి, ఉన్నతంగా ఉండాలి, మంచి పేరు సమాజానికి, సంఘానికి, వ్యక్తిగతంగా అనేది కామన్గా అనుకుంటారు. కానీ అలా అవ్వట్లేదే. కారణం ఏంటంటే
యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ దీస్ ప్రొసీజర్స్. ఈ యొక్క విధానాల్లో మీరు వెళ్ళలేనందున, తెలుసుకోలేనందున మీరు ఇలాగా మిగిలిపోతున్నారు. కనుక అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చివరిగా ఒక మాట చెప్తాను. ఇక్కడ స్నేహం చేయడానికి, స్నేహం ఎందుకు చేయాలి అనేసి అంటే, ఇక్కడ యేసు ప్రభు చేసిన త్యాగం ఏంటట, ఎందుకు నీతో స్నేహం చేశారంటే ఆయన త్యాగము చేయడానికి నీతో స్నేహం చేశాడు. యేసు ప్రభు వారు ఒక్కలేనండి, ఏ ఒక్కరు కూడా దేవుళ్ళు దేవతలను పిలువబడుతున్న వారు ఏ ఒక్కరు కూడా ఏ మనిషి కొరకు చనిపోలేదు, చనిపోరు కూడా. అవసరమైతే వాళ్ళని చంపుతారు తప్ప ఒక యేసు ప్రభు వారే నిస్వార్థంగా ఆయన ఏం చేశారట, హేతు వెరగని ప్రేమ. ఆయన ఒక్కడే మాత్రమే యేసు ప్రభు వారు సర్వమానవాళి కొరకు కూడా ఆయన చనిపోయాడు. 1 తిమోతి పత్రిక 1:15 యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? చదవాలి త్వరగా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. కదండి, వాక్యము చాలు. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. పాపులను రక్షించాలంటే రక్షణ కార్యం ఎలా జరగాలి? రక్షణ కార్యం ఎలాగంటే కేవలం ఒక త్యాగము చేయాలి. అందుకే హెబ్రీ పత్రిక 9:22 ఏముందట, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఏ రక్తం అది? మేకలు, ఎద్దులు వీటి గురించా? లేదు, పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి. ఆ యేసు ప్రభు వారు చేసిన గొప్ప త్యాగ ఫలితమే ఈరోజు నువ్వు నేను ఇలా కూర్చొని వింటున్నాం. హల్లెలూయా. ఫలించడానికి సిద్ధపడుతున్నాం. హల్లెలూయా. ఫలించకపోతే నిన్ను కట్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. కనుక నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే, ఏర్పాటు చేసుకోవడంలో ఉద్దేశం ఏంటి, దాని రహస్యం ఏంటంటే మీరు ఫలించాలని. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చినాక ఈ యొక్క సమయాన్ని సంపూర్ణంగా వినియోగించుకోండి. అందుకనే పౌలు గారు కూడా ఎఫెసీ రాసిన పత్రిక 5:15 ఏముందట, దినములు చెడ్డవి కనుక సమయాన్ని కదా మిస్యూటిలైజ్ చేసుకుంటున్నారు, సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. సమయం ఇంకా ఉంది కదా అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, ఒక దినాన్న చెప్పే వాళ్ళు మీకు ఉండరు, వినడానికి మీరు కూడా ఉండకపోవచ్చు. కనుక ఉన్న సమయంలోనే కరెక్ట్గా ఎక్కించుకోండి. దేవుని యొక్క ఉద్దేశములు తెలుసుకోండి, దాని ప్రకారంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దేవుడి కొద్ది మాటలు మీకు ఫలించిన గాక. రైట్, చిన్న